అంటే ఏంది ఉద్యమకారులు టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలపడం ఏంది? ఇప్పటికే కవిత బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఇప్పుడు ఉద్యమకారులను పట్టించుకోవాలని చెప్పి ఉద్యమకారులే మాట్లాడారు. మళ్ళీ ఇప్పుడు ఉద్యమకారులు ఎందుకు ఇటువంటి సభలకు రావాల్సి వస్తుంది? ఎందుకు ఏం హామీ ఇచ్చింది ఉద్యమకారులు? ఉద్యమకారులకు ఏం హామీ ఇచ్చింది అనేది కాదు. ఈ రోజు ఏంది సామాజిక న్యాయం అందరూ అదే చెప్తున్నారు కదా. ఇక్కడికి వస్తే ఏం కనబడుతుంది అంటే మేము పోతుపోతే ఇలా గద్దరన్న సభ ఉంది కాబట్టి ఇట్లా పోతుపోతే చూస్తే మా రోజు వీరన్న జయశంకర్ సార్ కొన్ని ఫోటోలు కనబడుతుంది. మరి ఎన్నడూ లేనిది మా రోజు వీరన్న ఫోటో ఎట్లా తెర మీదకి వచ్చింది, వీళ్ళ ఆలోచన విధానం ఏంది అనేది విందామనే కొంచెం చూద్దామని ఇక్కడికి వచ్చినాం. ఎట్లా అనిపించింది ప్రోగ్రామ్? ఇప్పుడు ఒకటేనండి, మనం ఇప్పుడు ప్రోగ్రామ్ లో ఇక్కడ మాట్లాడింది వాళ్ళు ఆచరణలో పెడితే బాగుంటుంది. వేదికలు ఎక్కినప్పుడు ఎవరైనా మాట్లాడతారు. ఇప్పుడు కవితకు తెలంగాణ బిడ్డ కాబట్టి ఆమెకు హక్కు ఉన్నది. భారతదేశంలో ఎవరైనా మాట్లాడవచ్చు. కానీ ఐడియాలజీ వచ్చినప్పుడు లెక్క. ఇప్పుడు నాకు ఒక బాధ అనిపించింది అక్కడ రాంగ్ లోపల కూడా చూసిన. మరి మా రోజు వీరైనా ఫోటో ఉంది, బెల్లిలతక్క ఫోటో లేదు అక్కడ. అది కూడా డౌట్ వచ్చింది, మరి ఎందుకు బెల్లిలతక్క ఫోటో లేదు? ఆమె ఉద్యమ నాయకురాలే. ఇలా బీసీల కోసం అని అంటున్నావు, బీసీల ఆమె బీసీ నాయకురాలే కదా. అంటే నా అభిప్రాయం ఏంటంటే ఈ బీసీ వాదం భోజనవాదాన్ని, బీసీ వాదాన్ని కాకుండా భోజనవాదాన్ని ఎత్తుకొని రాబోయే రోజుల్లో అన్ని వర్గాలను సబ్బండ వర్ణాలను కలుపుకొని పోయే విధానం ఎవరైనా చేస్తే వాళ్ళు సక్సెస్ అవుతారు. కానీ ఏదో ఆ పూటకు వచ్చి మనము పార్టీలు పెట్టినాము మాట్లాడినామంటే మాత్రం కరెక్ట్ కాదు. అంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ 2 దఫాలుగా అధికారంలోకి వచ్చినప్పుడు కల్వకుంట్ల కుటుంబం సంబంధించిన కవిత అంటే ఇప్పుడు పార్టీలో ఉన్నప్పుడు సపోర్ట్ చేయలేదు, ఇప్పుడు వచ్చి నేను అసలు సామాజిక తెలంగాణ తీసుకొచ్చలేదు, ఉద్యమకాలకు మద్దతు ఇస్తున్నాను, నిరుద్యోగులకు మద్దతు ఇస్తున్నాను అని చెప్పి మాట్లాడడం నిజంగా ప్రజలు స్వాగతించే అవకాశం ఉందా? అది ప్రజలు నిర్ణయిస్తారు అది. ఎందుకంటే మనం ఎట్లా చెప్పగలుగుతాం ప్రజలు స్వాగతిస్తారా స్వాగతించారా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఇంకొక విషయం ఏంటంటే కొంచెం ఉండొచ్చు విలేజ్ ప్రజలలో ఉంటుంది. ఎట్లుంటుంది అంటే మేము 9.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడలేదు, ఇప్పుడు వాళ్ళ కుటుంబ గొడవలతోటి ఏదో బయటకు వచ్చిందని కొంతమంది మాట్లాడుతారు. అయితే నేను కూడా ఏమంటున్నట్టు ప్రత్యామ్నాయం కావాలి. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు ఒక ప్రత్యామ్నాయం కావాలి. అది కవిత ద్వారా వస్తుందా, వింకుల ద్వారా వస్తుందా, ఎవరి ద్వారా వస్తుందా అనేది తర్వాత. కానీ నేననేది ఏంటంటే ఉద్యమకారులను అడ్డం పెట్టుకొని ఇంకా రాజకీయాలు చేయకండి, తెలంగాణ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయొద్దు అనేది నా రిక్వెస్ట్. ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ అంటే తెలంగాణ ఇప్పటికి చాలా మంది బలైపోయినారు, ఇంకెంతమందిని బలి తీసుకుంటారు. కవిత వచ్చినా స్వాగతిస్తాం. కవిత వస్తే కూడా ఎందుకు స్వాగతిస్తాం అంటే నువ్వు నిజాన్ని మాట్లాడితే స్వాగతిస్తావు. ఆ రోజు కూడా అదే చెప్పినాను. ఇప్పుడు కవిత తెలంగాణ ఆడబిడ్డ కాబట్టి మా సోదరే కదా, ఏం చేస్తున్నది ఎట్లెట్లుంది చూద్దామని వచ్చినాము. మరి ఎట్లుంది మీరు ఇప్పటిదాకా చూసారు కదా, మళ్ళీ ఏమనిపించింది మీకు మాట్లాడడం కావచ్చు అవన్నీ? ఇప్పుడే చెప్పినా కదా నేను ఇంకా ఆమె మాట్లాడలేదు, మాట్లాడినాక తెలుస్తుంది. ఇంతవరకు మాట్లాడినప్పుడు నిరుద్యోగుల గురించి మాట్లాడింది, ఉప్పల్ బగాయత్లో పోరాటం చేస్తామని పోరాటం చేసింది. సరే ఆమె చేసిందా, ఇలాంటి ఉద్యమకారులు చేసిందా, కొంచెం కొలిక్కి అయితే ఒక కమిటీ వేసింది వాళ్ళు. ఆ కమిటీ వేసిన ఆ కమిటీలో కూడా ఏం లాభం లేదు. ఆ కమిటీ కూడా ఎటువైపు పోతుందంటే అది ఇక్కడ మాట్లాడదో నాకే తెలుస్తలేదు. ఆ కమిటీ కూడా ఎటుపోతుందంటే కోదండరాం వెనకాల ఉన్న వాళ్ళు చిట్లిప్ రాజస్థానికంగా ఉన్న వాళ్ళు చించి పరిస్థితులు. నాకు చాలా బాధ అనిపించింది. మహిళల గౌరవం అసలు ఎందుకండి ఇలా తెలంగాణలో మహిళల పాత్రలు ఎందుకు తెలంగాణ ఏర్పడ్డదా? తెలంగాణ ఉద్యమకారుల కంపిటిషన్ మహిళ అయితే ఒక మహిళ ఉండాలి కదా. అక్కడ ఉన్నారా మహిళలు? ఉన్నారు. అసలు ఉద్యమకారుల పట్ల గౌరవం లేకుండా మాట్లాడుతున్న కేకే. ఆయన తెలంగాణ ఉద్యమాలకు ఏం సంబంధం ఉంది కేకే? ఆయన రాజశేఖర రెడ్డి దగ్గర సలహాదారుగానే ఉన్నాడు, రోషయ్య దగ్గర ఉన్నాడు, కిరణ్ కుమార్ దగ్గర ఉన్నాడు, కేసీఆర్ దగ్గర ఉన్నాడు, రేవంత్ దగ్గర ఉన్నాడు. ఆయన ఏ పార్టీ వచ్చినా అధికారంలోనే ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. ఉద్యమకారులకు ఆయనకి ఏం సంబంధం లేదు. ఆయన ఉద్యమకారుడే కాదు. ముఖ్యమంత్రి ఉద్యమకారుడు కాదు కదా. మళ్ళా ముఖ్యమంత్రి ఏం పెడుతున్నాడు? రవీంద్ర భారతిలో పెడితే ఇలా గద్దరన్న వర్ధంతి ఉంది. రవీంద్ర భారతిలో ఎవరిది పెట్టాలి? గద్దరన్న పెట్టాలి. ఎవరిది పెట్టిండు? బాలసుబ్రహ్మణ్యం పెట్టిండు. మన అంత్యశ్రీ చనిపోయిండు, ఆయన సాగుకు పోయిండు, పెద్ద ఘాటు కడతాం ఇంతవరకు దాన్ని మొదలు పెట్టిండా. కానీ జూబ్లీస్ ఉప ఎన్నికలలో ఎన్టీ రామారావు బొమ్మ పెడతాను, తక్షణం ఎన్టీ రామారావు బొమ్మ పెట్టిండు. ఆయన ఆంధ్ర పాలకుడు, తెలంగాణ పాలకుడు చంద్రబాబు నాయుడు తొత్తు. బాధ అనిపిస్తుంది. తెలంగాణ గడ్డ మీద పక్కన పెట్టిన కాడికి చాలు, ఇంతకుముందు పెట్టిన విగ్రహాలు ఉన్నాయి కదా చాలు, మళ్ళీ కొత్త విగ్రహాలు ఎందుకు తెలుస్తున్నాయి తెలంగాణలో? ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి నాకైతే నేను ఎక్కడ వినలేదు. అది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అనుకుంటారు. ఒక ఆయన అంటాడు, ఒక మిత్రుడు ఒక పాటలో చెప్పిండు, నీ వెనక ఏ పార్టీ ఉంది తల్లి అని. అది భారతీయ జనతా పార్టీ అని ఒక ఆయన అంటాడు, కాంగ్రెస్ పార్టీ ఉందని ఒక ఆయన అంటాడు. మరి ఆమె వెనక ఏ పార్టీ ఉందో నాకైతే తెలియదని మనం చూస్తున్నాం అంతే. ఏం జరుగుతుందో, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అన్ని అబ్జర్వేషన్ చేయాలి. మరి వీళ్ళు ఏం చెప్తున్నారు, రాబోయే రోజుల్లో ప్రజలకు ఏం చెప్పాలి మనం? ప్రజల్ని మాత్రం మభ్య పెట్టకండి అనేది నా రిక్వెస్ట్.